ఫస్ట్ అయితే మన ఫోన్లో క్యాన్వా యాప్ని అయితే ఎక్కించుకోవాలండి. ఇన్స్టాల్ చేసుకొని క్యాన్వాని అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ థంబ్నెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. మీకైతే అదే చూపిస్తుంటాను. ఇప్పుడైతే సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఉన్నాయి కదా, మనకి యూట్యూబ్ థంబ్నెయిల్సే కావాలి కాబట్టి ఫస్ట్ అయితే అది ఓపెన్ చేసేసుకొని ఒక్కసారి అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తాయండి. నేను 2 టైప్స్ అనేది చెప్తాను. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనకి థంబ్నెయిల్స్ అనేది రెడీ చేసేసి ఉంటాయి అన్నమాట. ఆ థంబ్నెయిల్స్లో మనకు కావాల్సిన కంటెంట్ని మనం అయితే ఎడిట్ చేసుకొని సేమ్ టు సేమ్ దాన్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసేసి ఫస్ట్ వన్ అండి. ఇదైతే ఇప్పుడు నేను సెకండ్ వన్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి అన్ని థంబ్నెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ యూట్యూబ్, వ్లాగ్, గేమింగ్, ఇంకా ట్రావెల్, యూట్యూబ్ అని ఇందులో మనకి ఏదైనా కావాలంటే అది మనం థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ఇక్కడైతే ఫుడ్ అయితే నొక్కి చూపిస్తున్నాను. మనకి ఫుడ్ బ్లాగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఫుడ్కి సంబంధించినవి కాబట్టి నేను ఊరికనే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ రెడీ చేసేసి అయితే ఉన్నాయి. మనకి ఇదేమి వద్దు, స్వయంగా చేసుకుందాం అనుకుంటే ఇంకో మెథడ్ అని చెప్పాను కదా, ఆ మెథడ్ అయితే చూపిస్తాను. వీటిని అన్నిటినీ కూడా బ్యాక్కి వెళ్ళిపోయి జస్ట్ పైనుంచి కిందకి అనేస్తే స్క్రోల్ చేసేస్తే అది కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మనకి. ఇప్పుడైతే మొత్తం స్క్రోల్ చేసేసి మనం కిందకైతే అనేద్దాము. నేను అంతకుముందు నాది యూట్యూబ్ ఛానల్ అనేది ఫుడ్కి సంబంధించిన ఛానల్ అయితే ఉంది. నేను దాని పరంగా నేనైతే ఇక్కడ ఒక థంబ్నెయిల్ని చేస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు థంబ్నెయిల్ చికెన్ కర్రీతో పాటు నేను చేస్తున్నాను అనమాట. సో దానికైతే ఇప్పుడు థంబ్నెయిల్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అనేది దొరుకుతుంది. ఇదేమి వద్దు అంటే స్క్రోల్ చేయొచ్చు, చెప్పాను కదా. ఇప్పుడైతే కిందకి అనేద్దాం. ఇప్పుడైతే ఇలా కిందకి అనేసిన తర్వాత ఇక్కడ కలర్స్ కూడా చాలానే ఉంటాయి. మనకి ఏ టైప్ కలర్ కావాలంటే ఆ టైప్ కలర్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ని పెడతానండి. గ్రీన్ కలర్ని కానీ ఏదైనా కలర్ని పెట్టుకుందాము, ఎందుకంటే మనకి గ్రీన్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు కలర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని సెర్చ్ బార్లో మనకి ఏమైతే కావాలో అదైతే టైప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కిచెన్కి సంబంధించింది కాబట్టి, కుకింగ్ కాబట్టి కిచెన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ కిచెన్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే ఇక్కడ చాలా రకాల కిచెన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. అలాగే మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ అనేది మనం సెర్చ్ చేసుకుంటే అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను అన్నిట్లో ఈ ఫస్ట్ది అయితే నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, ఇంకా ఎలిగెంట్గా ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం కార్నర్స్ నుంచి మనం పెద్దది చేసుకోవాలన్నమాట. మధ్యలో నుంచి లాగితే అది బ్రేక్ అనేది అయిపోతుంది. అలా కాకుండా మనం పెద్దగా చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి గ్యాలరీ అని ఉంది కదా, కెమెరా ఆప్షన్ ఉంది కదా, దాన్ని నొక్కి మన గ్యాలరీలోంచి ఏదైనా ఫోటోని అయితే అలా సెలెక్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఫోటో అయితే బౌల్లో వేసి రెడీగా ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. నాది ప్రో వర్షన్ కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అవుతుందండి. మీరైతే గూగుల్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని అప్పుడు దీన్ని అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి పిక్ అనేది. ఇక్కడ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిక్ని మనం పెద్దగా లేదా చిన్నగా అయినా చేసుకోవచ్చు. పిక్ని అయితే మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి థంబ్నెయిల్కి ఏ రకంగా ఉంటుందో అది అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ నేను జూమ్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇట్లా అడ్జస్ట్ అనేది చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మన కర్రీ అనేది ఇంకా గ్లోగా ఓన్లీ కర్రీ వరకే చూడంగానే వావ్ అనిపించేలాగా కనిపించడానికి కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టామని కాకుండా బౌల్ అనేది ఏదో నిజంగా అక్కడే ఉంది అన్నట్టు మనకు కనిపించాలని ఒక చిన్న ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఇచ్చుకుందాము. ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ అనే దగ్గర మనం టైటిల్ అయితే ఇచ్చుకుందాము. నేను వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ కాబట్టి నేను సింపుల్గా చికెన్ కర్రీ అని అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ అని అయితే నేను
టైప్ చేశాను కదా, దాన్ని మనం మనకి ఎటువైపు కావాలో అటువైపు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ కింద నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్స్లో వచ్చేసి మనకి సైజ్ పెంచుకునేది ఉంటుందన్నమాట. అదైతే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా చిన్నగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ అనేది మరీ చిన్నగా ఉంది కాబట్టి ఫాంట్ అనేది మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి నేను ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి ఫాంట్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మనకి ఆ ఫాంట్స్ అనేది చాలా కనిపిస్తాయి. మనకి నచ్చింది మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే థిక్గా కనిపిస్తుంది కాబట్టి చూడగానే ఎవరికైనా కంట్లో పడిపోతుంది కాబట్టి నేను ఇలా అయితే సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ కర్రీ అని పెట్టేసిన తర్వాత ఇంకోసారి అయితే మనం టెక్స్ట్ నొక్కొని టైటిల్లోకి వెళ్ళి ఉట్టి చికెన్ కర్రీ అయితే బాగోదు కాబట్టి సూపర్ చికెన్ కర్రీ అని అయితే పెడదామని అయితే నాకు ఆలోచన వచ్చింది. ఇక్కడైతే నేను సూపర్ అని అయితే టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ని కూడా తీసుకెళ్ళి ఈ సూపర్ అన్నదాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఈ సూపర్ అన్నదానికి కూడా మనం సైజ్ పెంచుకొని ఒకసారి అయితే ఇప్పుడు 72 అలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఫాంట్ అనేది కూడా మనం కొంచెం థిక్ కలర్ని అయితే అప్లై చేసుకుందాము. ఇప్పుడు థిక్ కలర్ని కూడా అప్లై చేసేసిన తర్వాత ఓన్లీ చికెన్ కర్రీ అని చెప్పేసి అలా పెట్టినప్పుడు మనకి అంత అట్రాక్టివ్గా లేదు కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాటిలోకి అయితే ఎఫెక్ట్స్ అని అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఏది కావాలంటే అదైతే మనం ఫ్రీగానే తీసుకోవచ్చండి. ఇక్కడ ఆల్ ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి నాకు ఎల్లో కలర్ అయితే బ్యాక్గ్రౌండ్కి సరిపోయింది అనిపించింది. ఇప్పుడు చికెన్ కర్రీని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మనం ఈ నేమ్ ప్లేట్ని కూడా తమ్మేల్కి వచ్చిన ప్లేట్ని కూడా సరిగ్గా పెట్టేసేసుకొని ఒకసారి ఈ సూపర్ అనే దానికి కూడా మనం ఏదైనా యాడ్ చేద్దాం అనిపించింది. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి ఇందాక బ్యాక్గ్రౌండ్స్ అయితే సెర్చ్ చేసాం కదా, అలాగే అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ కలర్ బార్ అని అయితే సెర్చ్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ కలర్ బార్ అనేది సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల కలర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనకి నేమ్ అనేది హైలైట్ అవ్వాలి, ఇంకా మన కర్రీ అనేది హైలైట్ అవుతేనే మన తమ్మేల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ కలర్ బార్ అనేది అయితే సెర్చ్ చేద్దాము. ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, కలర్ బార్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా వచ్చేసింది. ఇలా వద్దు అనుకుంటే జస్ట్ బార్ అని పెట్టేసేసినా సరే మనకి చాలా అయితే వస్తాయి. నేను అలానే సెర్చ్ చేశాను. ఇందులోకి వచ్చేసి ఇది కొంచెం లైట్ కలర్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాము అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే మన పేరు అనేది బాగా హైలైట్ అవ్వాలి. ఇప్పుడైతే దీన్ని కూడా ఒకసారి అయితే అడ్జస్ట్ చేసేసుకుందాము. ఒకసారి అయితే అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయితే చూసుకొని రెండింటికి సమానంగా అయితే పెట్టుకొని కొంచెం అయితే గ్యాప్ ఇద్దాము. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ని నొక్కి ఇక్కడ టైటిల్ అనే దగ్గర మన ఛానల్ పేరు అయితే ఇద్దాము. నా ఛానల్ పేరు వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్ అనమాట, యూట్యూబ్ ఛానల్ పేరు. సో నేను ఇక్కడ వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్ అని అయితే పెడుతున్నాను. చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి. పెద్ద పెద్ద ఛానల్స్కి అయితే ఇలానే చేస్తారు. అందుకే వాళ్ళకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పేరు అయితే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేసి మనం దీనిని అడ్జస్ట్ చేసుకొని కలర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సైజ్ అనేది 18 వరకు అయితే చిన్నగా అయితే చేసేసుకొని దీన్ని ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్పేసింగ్ అని ఆప్షన్ అయితే వస్తుంది. అదైతే మనం ఒకసారి ఫాంట్ అనేది చేంజ్ చేసిన తర్వాత స్పేసింగ్ అనేది చేద్దామండి. ఫాంట్ అనేది లైట్గా తీసుకొని ఏదైనా ఫాంట్ అనేది తీసుకొని ఇప్పుడు స్పేసింగ్ అని ఉంది కాబట్టి మనకి చాలా అంటే చాలా స్పేస్ అనేది ఎంతవరకు వీలవుతే అంతవరకు పెట్టేసేసుకుంటే మన పేరు అనేది చాలా ప్రొఫెషనల్గా అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఇమోజీస్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నారు కదా, అది బాగా ట్రెండింగ్లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇమోజీ అయితే సెర్చ్ చేద్దాము. ఒకసారి ఎలిమెంట్స్లోకి అయితే మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఇమోజీ అని సెర్చ్ చేద్దాము.
ఇక్కడ ఇమోజీ అని సెర్చ్ చేస్తే చాలా రకాల ఇమోజీస్ అయితే ఇలానే వస్తాయి. మీకు ఏ ఇమోజీ కావాలంటే ఆ ఇమోజీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సూపర్ అని అయితే ఫస్ట్ ఉంది కాబట్టి నేను ఈ ఇమోజీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఎక్కడైతే బాగుంటుంది అని అయితే చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం చిన్నగా అయితే చేసుకొని కరెక్ట్గా పెడదాము. ఇప్పుడు చాలామంది ఛానల్స్లో ఇలా పెడుతున్నారు కదా, చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని దాన్ని అయితే అలా ఫిక్స్ చేసేసుకొని కిందకైతే వచ్చేద్దాము. ఇప్పుడు ఒకసారి అయితే దాన్ని మళ్ళీ ఒకసారి ఇమోజీ మీద టైప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి మనకి కొంచెం గ్లో అనేది ఇచ్చేసి తర్వాత ఏదో అక్కడ ఉన్నట్టు కాకుండా నిజంగా అక్కడ పెట్టినట్టే మనం ఒక ఎఫెక్ట్ అనేది ఇద్దాము. ఇప్పుడైతే ఒక్కసారి అయితే మొత్తం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అంటే అంతా రెడీ అయిపోయిందండి. థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని పైన ఉన్న సింబల్ డౌన్లోడ్ బటన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మన థంబ్నెయిల్స్ అనేది చాలా ఎలిగెంట్గా అయితే మనం రెడీ చేసేసుకొని మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.